హలో అండి. అందరికీ గుడ్ ఈవినింగ్. నేను మీ శైలజ. బాగానే ఉన్నానండి నేను. వాయిస్‌కి ఏమైంది అని అడుగుతున్నారు కదా! పిల్లలతో అరిచి, అరిచి వాయిస్ పోయిందండి. అంతేగాని హెల్త్ పరంగా ఏమి ఇష్యూస్ లేవు. బాగానే ఉన్నాను నేను. లెగ్ కూడా సెట్ అయింది. ఇప్పుడు బాగానే ఉన్నాను. లెగ్ లెగ్ కూడా బాగానే ఉంది. నేను బాగానే ఉన్నాను. ఇప్పుడు వాక్ చేయగలుగుతున్నాను బాగానే. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి లైవ్ ఎప్పుడు అని అడుగుతున్నారు. మనది లైవ్ వచ్చేసి మే ఎండింగ్‌లో ఉంటుందండి. ఎక్కడ చూసినా సిస్టర్ లైవ్ లైవ్ ఎప్పుడు పెడతారు? లైవ్ ఎప్పుడు పెడతారు? తమరి దర్శనాలు ఎప్పుడు అని అడుగుతా ఉన్నారు. సో, చెప్తా ఉన్నాను. మే ఎండింగ్‌కి మన లైవ్ ఉంటుంది. నేనేమనుకున్నానంటే అక్టోబర్ మంత్‌కి మనకి 1 ఇయర్ అవుతుందనమాట ఛానల్ పెట్టి. సో, లాంగ్ టైమ్ ఉంది కదా! వాచ్ అవర్స్ నియర్ బై ఉంది కాబట్టి మనం ఒక 1 మంత్ పెట్టకపోయినా పర్వాలేదు. తర్వాత మనం పెట్టుకుంటే సరిపోతుంది. వాచ్ అవర్‌కి మనకు సరిపోతుంది అనుకున్నా. బట్ ఇప్పుడు కొన్ని కారణాల వల్ల వీడియోస్ అనేవి ప్రైవేట్‌లో పెట్టాల్సి వచ్చింది. 259 వాచ్ అవర్ పోయింది దానిది. సో, మళ్ళీ మనం కొంచెం లైవ్ చేయాలి. చేస్తేనే ఆ వాచ్ అవర్ కూడా మనకి యాడ్ అవుతుంది నాకు యాక్చువల్‌గాన. కాబట్టి లైవ్ చేస్తాను షూర్‌గాను. ఫ్రెండ్ లైవ్ ఎప్పుడు అనేసని అమ్మాయి అయినా, అబ్బాయి అయినా ఫ్రెండ్స్ ఉంటారు కదండీ! వాళ్ళు కూడా అడుగుతా ఉన్నారు. యాస్ ఎ ఫ్రెండ్‌గా కూడా నన్ను ట్రీట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. పెడతానండి లైవ్ ఖచ్చితంగా పెడతాను. వాయిస్ రావట్లేదు మాట్లాడడానికి. లైవ్ పెడతాను. అప్పుడు కనిపిస్తాను. అండ్ ఇంకొకటి వచ్చేసి మమ్మీకి ఐ ఆపరేషన్ అయిపోయింది. 48 అవర్స్ అయిపోయింది మమ్మీకి ఐ ఆపరేషన్ అయ్యి. లాస్ట్ టైం అయితే డబల్ లెన్స్ వేశారు రైట్ ఐకి. కొంచెం ఎఫెక్ట్ ఎక్కువగా ఉందని ఇప్పుడు లెఫ్ట్ ఐకి చేశారు. నార్మల్‌గానే లెన్స్ పడిందండి. పర్వాలేదు. అండ్ ఫుడ్ నార్మల్‌గా మెత్తగా ఇవ్వండి మమ్మీకి అని అంటా ఉన్నారు. సో, మమ్మీకి సాఫ్ట్‌గానే చేసిస్తున్నానండి ఫుడ్ అయితే. మమ్మీకి ఏమైతే చేసిస్తున్నానో మేము కూడా అదే తింటున్నాం మేము కూడాను. సాఫ్ట్‌గానే పెడతా ఉన్నాను. ఇంకా కిడ్స్ ఎలా ఉన్నారు అంటే కిడ్స్ అయితే సూపర్‌గా ఉన్నారండి. మధ్యలోని కొన్ని వీడియో షూట్ చేయడానికి ఔట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాం. మీ అందరికీ తెలిసిందే. వేరే వేరే టెంపుల్స్ అవిను. అక్కడ ఫుడ్ అది వాటర్ అది చేంజ్ అయ్యి బాబుకి కొంచెం హోటల్ ఫుడ్ అది పెట్టడం వలన బాబుకి కొంచెం స్టమక్ అప్సెట్ అయింది. ఒక 1 వీక్ వరకును. అంటే ఫీవర్ ఒక 2 డేస్ ఉంది. స్టమక్ అప్సెట్ వచ్చి ఒక 1 వీక్ వరకు ఉందనమాట. అంటే 3 డేస్‌కి 1 వీక్ మెడిసిన్ ఇచ్చారు. 3 డేస్‌కి అంతా నార్మల్‌గా వచ్చేసాడు బాబు. బట్ 1 వీక్ వరకు మెడిసిన్ కంటిన్యూ చేశాను నేను. 1 వీక్ కంటిన్యూ చేశామన్నారు డాక్టరు. అండ్ పెద్ద బాబుకైతే 1 డే బాగోలేదు. అండ్ హీ వాజ్ నార్మల్ 1 డేకంతా సెట్ అయిపోయినాడు. చిన్న బాబు మాత్రం కొంచెం 1 వీక్ వరకు కొంచెం సెట్ కావడానికి కొంచెం టైం పట్టింది. హీ వాజ్ ఓకే. అండ్ కిడ్స్ విషయానికి వస్తే కిడ్స్ ఇక్కడ ఆంధ్రాలో ఉంటే బాగానే ఉంటారండి ఇద్దరును. ఈ క్లైమేట్ వాళ్ళకి మ్యాచ్ అవుతుంది. బెంగుళూరులో క్లైమేట్ వాళ్ళకి మ్యాచ్ అవ్వదు. ఈ సంగతి నాకు డాక్టర్ ఎప్పుడో చెప్పారు నాకు. అంటే వాళ్ళకి క్లైమేట్ మ్యాచ్ అవ్వట్లేదండి వాళ్ళకి. అందుకే ఎప్పుడు కోల్డ్, కాఫ్, ఫీవర్ అనింది వాళ్ళకి ఇదవుతా ఉండింది అనేసని. దానికి నేనేం చేయలేను కదా! అక్కడ సెటిల్ అయిపోయినాక ఇంకా అక్కడే ఉండాలి తప్పేలేదు. ఇంకా ఇక్కడ మమ్మీ నెక్స్ట్ ఇయర్ కూడా రిటైర్మెంట్ అయిపోతారు 2027కి. అయిపోయిన ఒక 5-6 మంత్స్‌కి అంటే మళ్ళీ 2027 ఎండింగ్‌కి అక్టోబర్, నవంబర్‌కంతా తను కూడా మా దగ్గరికి వచ్చేస్తారు బెంగుళూరుకి. ఎందుకంటే ఆవిడ ఒక్కలే ఇక్కడ ఉంటున్నారు. షీ ఈజ్ ఎన్ హార్ట్ పేషెంట్ అని మీ అందరికీ తెలిసిందే. కాబట్టి నేను ఇక్కడ ఉంచేయలేదు నేను. అక్కడికి వచ్చేస్తారు మమ్మీ కూడాను. అండ్ ఇంతమంది అడుగుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ బ్లెస్సింగ్స్ అండి. మీ అందరూ ఎఫెక్షన్ ఎప్పుడు ఇట్లానే లవ్ నా పైన ఉండాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. నేను ఇంతమంది నా కోసం అడుగుతా ఉన్నారు. ఫ్యామిలీ కోసం అడుగుతా ఉన్నారు అనేసని చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ సింగ్ గారు, బీకే సింగ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. రోజు ఎలా ఉన్నారు టీచర్ మీరు? కిడ్స్ ఎలా ఉన్నారు అని కూడా అడుగుతూ ఉంటారు. వాయిస్ ఏమైపోయింది అనేసని అడిగారు. వాయిస్ కూడా బాగానే ఉందండి. కాకపోతే కిడ్స్‌తో అరవడం వల్ల ఇలా అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ సింగ్ గారు. సత్యభామ థ్యాంక్ యూ సో మచ్ మా. మన కృష్ణ సత్య తనది కూడా వైటీ ఛానల్ ఉంది. తను కూడానండి థ్యాంక్ యూ సో మచ్. అండ్ రోజా థ్యాంక్ యూ సో మచ్. కుకింగ్ విత్ రోజా తను కూడా ఛానల్ ఉంది. తనకు కూడా థ్యాంక్ యూ సో మచ్ రోజా. అభి థ్యాంక్ యూ సో మచ్ అభి నీకు కూడాను. అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. సోమన్న గారు మీ ఫ్రెండ్ పెడుతుంది మే ఎండింగ్‌లో లైవ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సోమన్ గారు మీకు కూడాను. టేక్ కేర్ అండి. అందరూ కేర్ఫుల్‌గా ఉండండి. వాన పడుతుంది. మిడ్ సమ్మర్‌లో పడతా ఉండింది. మిడ్ సీజన్‌లో పడతా ఉన్నాయి రైన్స్ అనేవి. సో, కొంచెం కేర్ఫుల్‌గా ఉండండి. 3 డేస్ నుంచి మాకు రైన్స్ ఉన్నాయి. సో, హెవీగానే ఉంటుంది రైన్ అనేది. బట్ వేడిగానే ఉంటా ఉంది క్లైమేట్.
ఇట్స్ నాట్ కూల్ అనమాట, వేడిగానే ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా ఉండండి. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్.